is produced by Satyadeva Productions and presented by Padmavati Studios and co-presented by Act Cinemas. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటారు పెద్దలు. అలాంటి గురువు గారే మన ముందుకు వస్తున్నారు ఆయన యొక్క మెమరీస్ ని పంచుకోవడానికి. సో ప్లీజ్ వెల్కమ్ కుందేరు వెంకట సుబ్బయ్య గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు నటులు సుబ్బయ్య గారు. కాసేపు ఆయనతో సరదాగా మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నా పేరు జాహ్నవి. ఈ యొక్క అనుభవాల గురించి ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ పద్మావతి స్టూడియో వారికి కూడా నమస్కారం. నేను విజయవాడలోనే 1964 నవంబర్ 25న నేను జన్మించానమ్మా. నా తల్లిదండ్రుల పేరు కృష్ణ సీతారాం. నేను 6వ సంవత్సరం వచ్చిన తర్వాత 1వ క్లాస్ 1 నుంచి 5 వరకు చిన్న ఇంగ్లీష్ ఎలిమెంటరీ స్కూల్ చేశాను. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు విజయవాడలోని సివిఆర్ జిఎంహెచ్ హై స్కూల్లో చదివాను. మీ స్కూల్ లైఫ్లో జరిగిన సంఘటనల గురించి తప్పకుండా చెప్తామా. నేను స్కూల్లో చదివేటప్పుడు 6 నుంచి 10 వరకు చదువుకున్నాను. ఈ సింగల్ మనో నాగురు బాబు అంటారు చూస్తారా, వాడు నేను ఇద్దరం కలిసి ఒక బెంచ్ మెట్టు క్లాస్మేట్. మేము స్కూల్లో 3 సంవత్సరాలు మేమిద్దరం సాయంత్రం పూట పిల్లలు కష్టపడేవాళ్ళం. అలా మాకు వాడికి ఫ్యామిలీ ఇది ఉంది. అందుకని మేమందరం చేసేవాడు. మా మాస్టర్ గారు ఇక చదువులో కూడా మేము పట్టులో చదివేవాడు. మీకు ఇష్టమైన ఉపాధ్యాయులు చంద్రమౌళి గారిని మాకు ఉండేవాడు. తర్వాత చెన్నకేశవ భాష ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఏంటంటే కాస్త చదువులో గొప్పగా చెప్పేవాళ్ళు, ప్లస్ స్ట్రిక్ట్గా ఉండేవాడు. మీకు ఏ గురువు అంటే కొద్దిగా భయము వచ్చాడు అని భయం వస్తుంది కదా? భయం అంటే ఏంటమ్మా, అందరూ చదువు చెప్పేవాళ్ళందరూ మనం చదవకపోతే కొడతారు, చదవాలని అప్పుడు మా 10వ క్లాస్ వరకు మా తరంలో ఉండేదమ్మా. మీరు మొట్టమొదటిగా దెబ్బలు తిన్న సంఘటన ఏమన్నా? మేము ఎలిమెంటరీ స్కూల్లోనే 4వ క్లాస్లోనే మేము చదివామమ్మా. అప్పట్లో జరిగిన సంగతి ఏంటంటే, మా స్నేహితుడు భాస్కర్ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో అప్పట్లో 2 రూపాయలు దొంగతనం చేశాడు. మాకందరికీ ఒక 10 పైసలు మాకు బిస్కెట్లు ఇప్పించాడు. ఆ 10 పైసలు తిన్నామని వాళ్ళ నాన్నగారికి కంప్లైంట్ చేస్తే మా మాస్టర్ గారు కూర్చోబెట్టి ఒంటికాలం నుంచి పెట్టుకుంటారు. కాగితాల మీద 10 పైసలు రాసి ఇంటికాలను తెస్తే కానీ కొట్టకుండా ఆపుతామని చెప్పారు. అలాగ మా నాన్నగారు వారం దాకా ఇవ్వాలి. ఆ 10 పైసలు కూడా మా అమ్మమ్మ గారు ఇస్తే ఇచ్చి తగ్గు తెప్పించుకున్నాం. అలాంటి అనుభవాలు 1, 2 ఉంటాయమ్మా. స్కూల్ తర్వాత నేను మా నాన్నగారు చనిపోయారు. నేను అప్పుడు ఉద్యోగం చేరాను. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. అక్కడి నుంచి నేను చాలా కష్టపడి 2 సంవత్సరాలు అతి కష్టపడి 40 రూపాయల జీతాలకి నేను ఉద్యోగం చేశాను. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉన్నాను. ఆ తర్వాత నేను 80 నుంచి కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను. కూచిపూడి భరతనాట్యం నేను ఎలా నేర్చుకున్నానంటే, కమలహాసన్ సినిమా సాగర్ సంగం సినిమా వచ్చింది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను భరతనాట్యం నేర్చుకున్నాను. అప్పుడు మా టీచర్ గారు లంక అన్నపూర్ణదేవి గారు ఉండేది. పాపం ఆవిడికి ఒక కాలు లేదు. అయితే నాకు ఆవిడ స్వయంగా చెప్పి నేను కాలేజీలో వచ్చి నేను మిగతా స్టూడెంట్స్ చెప్పేవాడు. అలాగే నా జర్నీ సాగి. సుమాంచల్ గారితో మీకు ఉన్న అనుభవాలు ఏమన్నా? నేను ఆవిడ నేను గురువుగా చూసేవాడిని, ఆవిడ శిష్యుడిగా చూసింది. ఆ 4 సంవత్సరాలు ఆవిడ ఎలా చెప్తే అలా చేసి సర్టిఫికేట్ సంపాదించుకున్నాను. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. 1991లో మ్యారేజ్, 92లో పాప, 94లో బాబు. వాళ్ళ చదువులు అయిపోయినాయి. పాప ఏమో బీటెక్ చేసింది, బాబు ఏమో బీఎస్సీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఇద్దరికి మ్యారేజ్. బాబు వచ్చి అమెరికా సాఫ్ట్వేర్, పాప వచ్చి మా అన్నగారు బ్యాంక్ ఆఫీస్.
చూడండి ఇద్దరు పెన్షన్ నా భార్య వద్ద ముగ్గురు నాకు 2 కళ్ళు 1 గుండెకాయ ముగ్గురు వాళ్ళు నాకు నేను ఏ ప్రశ్న చేయట్లా నేను కాదు ఇంతవరకు కష్టపడ్డాను. ఇక్కడ నుంచి మా బాబు ఏమన్నాడంటే మా పాప బాగా ఉన్నారంటే మీరు కష్టపడలేదు మేమున్నా మేము చూసుకుంటాం అనే ఒక మనోధైర్యాన్ని నాకు కలిగించాం. అదే నాకు సంతోషం. ఇవాళ నాకు 61 సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు ఇవాళ తిరుగుతారు కానీ వాళ్ళు ఇచ్చిన భరోసాకి ఇప్పుడే 100 ఏళ్ళు బతికినట్టుగా 100 ఏళ్ళు బతుకుతామన్న ఒక ఇదిగా ఉంది. దానివల్ల మనం వెళ్ళండి ఇక అంతకంటే ఫ్యామిలీ బ్యాంక్ అంటే మనకి ఇవ్వచ్చు. నాకు ఆస్తులు ఏమీ లేవు. నేను ఫ్రెష్. నా పిల్లలే నా ఆస్తి, నా భార్య నా ఆస్తి. మీకు ఇప్పుడు వరకు జరిగిన మీ జర్నీలో చిన్న లవ్ స్టోరీ కానీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ అంటే చాలామంది ఉన్నారు కానీ ఏముంది ఏవో తినవాళ్ళు షికారు తిరిగేవాళ్ళం అంతవరకు ఓకే. అది దాని గురించి చెప్పలేదు. మనం అంటే చాలామంది ఇంట్రెస్ట్ పడ్డారు కానీ నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ప్రపోజల్స్ వచ్చినాయి కానీ నేను చదువుకున్నప్పుడు వచ్చాయి, కాలేజీలో ఉన్నప్పుడు వచ్చాయి, డ్యాన్స్లో వచ్చాయి కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఏదో పెద్దలు వచ్చిన మ్యారేజ్ ఒకటి చేసుకోవాలి అంతే. మీ జర్నీలో గుడ్ ఇన్సిడెంట్ ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఏం లేదమ్మా. బ్యాడ్ అంటే ఒకసారి మేమందరం కాలేజీ టూర్కి అంటే వైజాగ్ వెళ్ళినప్పుడు అరవై వెళ్ళేటప్పుడు మేము ముగ్గురు ఒక తిరుమలలోనే మా 3 ఫ్రెండ్స్ ఉండేవాడు. నేను ఒక లక్ష్మణరావు ఒక సుబ్రహ్మణ్యం ముగ్గురు ఉండేవాడు. ఈ ముగ్గురికి మేము ఒకసారి ఏం చేసామంటే అరకులో వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ కింద నేను కూర్చొని మాట్లాడుకుంటాము, వాళ్ళు అవతలొక మాట్లాడుతున్నాను. ట్రైన్ కోటి పడినప్పుడు నేనేం చేశానంటే ఈ రైలు కాదేమనుకో నేను భ్రమ చేయాలి. కానీ 3వ కొత్త చెప్పుకల్లా చక్కగా కదిలింది. అందరూ ఒక్కసారి 40-50 మంది అదే చెప్పుకల్లా కలుపుకొని ముందుకు దూకా. అప్పుడు వెళ్ళిపోయింది. యాక్చువల్గా కనుక నేను కనుక వినపడకపోయినా నేను లేట్ చేసినా నా నుంచి అక్కడ వెళ్ళిపోయాను. అది పెద్ద ఇన్సిడెంట్. ఆ తర్వాత మిగతా ఇద్దరికి కూడా అలాగే జరిగింది. నాది బ్యాడ్ అది. అదే మన లైఫ్. మంచి అంటే ఏమో తల్లిదండ్రుల పెంపకం, వాళ్ళు స్పెషల్ మాకు నేర్పించిన విద్య పెంపకం, ఇక దానివల్ల అంతా మంచిగా నేర్చుకున్నాం. ఏది మంచి అంటే ఏదో ఒకటి ద్రోహం చేయకపోవడం, ఒకటి మోసం చేయకపోవడం, దానివల్ల మనం ఈ రోజు దాకా 10 మంది చిత్త శబ్బాష అనిపించుకుంటాం. ఎలా ఉందంటే 10 మందిలోకి మన ఇళ్ళ కూర్చున్నాం అనుకో అది గౌరవం. మన దగ్గర 10 మంది వచ్చారు గొప్పగా. అలా మనం ట్రీట్ చేయాలి. అందుకని ఏంటంటే ఏదైనా సరే మనం పుట్టినప్పుడు తెలియదు, చనిపోయేటప్పుడు తెలియదు. ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తే మన దగ్గరికి 10 మంది వచ్చి మనం గౌరవిస్తారు అనేది ఆలోచించి చేయాలి. మరి ఈ తరం వాళ్ళు అలా చేస్తే మంచిది నా అభిప్రాయం. ఎందుకంటే మంచిగా లేదు అంటే నా వల్ల నా మధ్యలో ఏంటంటే పిల్లలు ఫ్రెండ్స్ మిత్రులు అందరూ మంచివాడి. నాకు గురుమాందరూ మంచివాడి. నేను ఆడ కావాలి, వాళ్ళు నాకు కావాలి. అదే అంతేనమ్మా. ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తాము. నెక్స్ట్ రౌండ్ పేరు ర్యాపిడ్ ఫైర్. ఎప్పుడైనా ఏదో ఒక సాకు చెప్పి షూటింగ్ ఏమైనా ఎక్కుంటారా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పాటలు పాడారా? ఉంటాం. మన ఆడియన్స్ కోసం, మా కోసం ఒక పాట. కథగా కల్పనగా కనిపించను నాకొక దొరస, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలలో జోలాలిలో లాలిలలో జోలాలిలో ఇట్లా పాటలు పాడుకుంటూ ఉంటాను. ఇతరుల కోరిక మేరకు ఎప్పుడైనా ఇబ్బందిగా బలవంతంగా షూటింగ్కి ఒప్పుకోవడం అలా ఏం ఉండదమ్మా. మన ఇష్ట ప్రకారం వెళ్తాం కానీ ఒకటి బలవంతం లేదు, ఒక ఇబ్బంది లేదు. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ వస్తున్నాయి కదా సార్, వాళ్ళ యాక్టర్స్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఏదైనా సజెషన్స్?
ఇవాళ జనరేషన్కి మెయిన్ థింగ్ ఏంటంటే నటన రాదు ఒకటి. రెండోది అతిగా ఆలోచిస్తారు. నటన రాక అతిగా ఆలోచించే వాళ్ళకి ఒక దర్శకత్వం నిర్ణయించే వాళ్ళు దగ్గరుండి చేయించుకుంటారు. ఆ చేయించుకునే విధానంలో మనం వాళ్ళు ఏకీభవించి వాళ్ళకి చేతి కరెక్ట్గా చేసుకుంటే ఇంకో సినిమాకి ఇంకొక ఆర్టిస్ట్గా వెళ్ళాలనుకుంటుంది. అంతేగాని నాకే తెలుసు, నేనే ఫస్ట్, నేనే మొనగాన్ని, నేనే నెంబర్ 1 అనుకునే అహంతో చేసేది ఏది పైకి రాదు. ఇంకొకటి, రూపాయి కోసమే చెయ్యాలి అనుకునేవాళ్ళు పైకి రాదు. వాళ్ళ రూపాయి కాదమ్మా, కేవలం డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఆశించేది పచ్చిగా చెప్పాలంటే ఆడదాని మానం, మగవాడి ధనం, ఆ రెండింటికే ఆశిస్తున్నారు ఇవాళ సీన్ అంటే. అంతే, అంతకంటే వేరే చెప్పేది కామనగా అవే చెప్తాం. ఇంకా ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మీ టాలెంట్ను ఉపయోగించి సినిమాల్లోకి వెళ్ళండి. ఒకళ్ళ మీద ఆధారపడి కాదు, నీ టాలెంట్ కావాలి. వాళ్ళు చెప్పినట్టుగా చేసి, వాళ్ళు చెప్పిన విధంగా విని మనం చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడే ముందడుగు వేయండి. ఏదో వెళ్ళి చేత మాటలు పడి రూపాయి పోగొట్టుకుని ఆడపిల్లలు అన్నీ పోగొట్టుకుని రావద్దు. మీ టాలెంట్ ఉపయోగించుకోండి. ఇవాళ కంటే రేపు వస్తుంది, ఇవాళ కంటే రేపు వస్తుంది. అందుకని ఇవాళ వెళ్ళాలి, ఇవాళని ఇళ్లలోంచి వెళ్ళిపోయో తప్పు. తల్లిదండ్రులు మాట వినండి, మీ ఇంట్రెస్ట్గా తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు చేస్తే ఇలా చేయమంటే చేయండి. అంతేగాని మీరు ముందుగా అపాసు పాలవ్వద్దు. అందరికీ చెప్పేది ఒకటే, మీలో టాలెంట్ ఉంటే ఎక్కడున్నా వాళ్ళు మీరు వెళ్తారు. టాలెంట్ లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం లేదు. అది నేను చెప్పే సజెషన్ అమ్మా. ఈ ఇంటర్వ్యూ గురించి చిన్న ఇది మనం జూనియర్ ఆర్టిస్ట్కి ఏం చేయాలో చేద్దాం. నా లైఫ్ గురించి మొత్తం అడిగారు, క్షుణ్ణంగా చెప్పేశాను. నేను అసలు ఏం చేశాను, ఎలా చదువుకున్నాను, ఏం చేశాను, నటన ఏంటి, డ్రామా ఏంటి, అన్నీగా మీకు అన్నీ వివరించాను. అంతకంటే నా దగ్గర ఏమీ లేదు. కానీ ఇది మాత్రం చేయడం వల్ల ఇంకొకరికి ఇలా చేస్తున్నారే మనం కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి నేను ఏదైనా చేయాలని నటన మీద ఆసక్తి ఉండి వెళ్ళగలిగితే నాది ఒక ఉపయోగం. అందుకని నేను అదే చెప్తున్నాను, అంతకంటే చెప్పేది లేదు. దీన్ని బట్టి ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆలోచించుకుని ఒక్కొక్కటి చేసుకోండి. అంతేగాని అవాస్ పాలవుతూ నమ్మించి మోసపోవద్దు. అదొకటి చెప్పేస్తాను. కోసం ఒక గిఫ్ట్ మనీ అందుకో. సార్ అది ఓపెన్ చేసాక మీకు అనుభవం గురించి, మీకు తెలిసిన వచ్చిన జ్ఞాపకం గురించి చెప్పాలి. కూడా ఇంకా ఉన్నాయమ్మా ఈ రోజుల్లో. చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారే. ఇది లాఠీలా ఉంది, లోడకర్రలా ఉంది. ఇది ఎక్కువ మాస్టర్లు వాడే ఆయుధం. తర్వాత కొంతమంది ఇళ్లలో తండ్రులు కూడా వాడే ఆయుధం. దీంట్లో దెబ్బతిన్న 100కి 90 అనుకుంటామా. మాస్టర్గా మీకు వాళ్ళు కావాలి కోసం ఏదో లైఫ్లో గోల్ సాధించాలని, వాళ్ళతో బాగుపడాలని, అభివృద్ధిలోకి రావాలి, బాగా చదువుకుని మాకన్నా పేరు తెప్పించుకోవాలని కొట్టాలే. కానీ ఏదో మీరు భయపడినట్టుగా మీరు కావాలని కొట్టాలని అనుకోవడం తప్ప. ఎందుకంటే దీనివల్ల మేము కూడా చిన్నప్పుడు మా మాస్టర్ దగ్గర ఈ దెబ్బలతో చిన్న దెబ్బలే మావి కూడా. మేము ఈరోజు మీకు పాఠాలు చెప్తున్నాము అంటే మరి దీనివల్లేగా. ఇంటికాడ తండ్రులు కూడా కూతురు కొడుకు బాగుపడాలి, మనలాగా ఉండకూడదు, మనకంటే ఉన్నతమైన స్టేజ్లో ఉండాలి. దీన్ని ఉపయోగిస్తారు. మీరందరూ ఏంటంటే నాన్న కొడుతున్నాడు, అమ్మ కొడుతుందని అనుకుంటారు. కానీ దీనివల్ల ఎన్ని ఉపయోగాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఆలోచించలేదు.
ఎందుకంటే దీని ప్రభావం అలాంటిది. ఇది కావాలని తల్లిదండ్రులు కొట్టారు, మాస్టర్లు కొట్టారు, పోలీసు వాళ్ళ చేతిలో ఉండేది కూడా ఇలాంటిదే. కానీ ఏంటంటే పోలీసు వాళ్ళు దొంగతనం చేసేవాడిని దొంగని ఎందుకు కొడతారంటే ఇంకోసారి చెయ్యలేము. ఏ కానీ ఇది కొట్టంగానే అలవాటు అయిపోయి నేను ఇంకా చేస్తూనే ఉంటాను కాదు. మా ఒక్క లాభం ఏంటంటే ఒకసారికి కాబట్టి రెండోసారికైనా మారతాడేమో అని. అందుకనే మేము ఉపయోగిస్తాం. కానీ దీనివల్ల మేము కానీ నువ్వు మంచి పని చేసావమ్మా, నాకు ఇచ్చి పని పాత జ్ఞాపకాలు గుర్తు చేసావు. మీ యూత్ కూడా చెప్పదగిన స్టోరీ లాంటి చెప్పదగిన మాటలు చెప్పించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరందరూ దీంతో కొడతారు పిల్లలు కానీ కొడుకులు ఆలోచిస్తారేమమ్మా. మేము కావాలని పడతాం. ఎందుకంటే ఒకవైపు మిమ్మల్ని కొడుతున్నాము అంటే రెండో వైపు మాకు కూడా చేతుల్లో నెప్పుకుంటాయమ్మా. చేతిలో కూర్చుని మేము బాధపడతాం. కొట్టినాక ఎందుకు కొట్టామని బాధపడటానికేనమ్మా ఈ రెండు వైపులా బదులు. ఒకవైపు మీరు దండించిన రెండో వైపు ఎందుకు కొట్టామని మిమ్మల్ని మేము దండలు కూడా పంచింది. కానీ మీరు మారుతారని మేము కూడా శిక్ష అనుభవించి మీకు ఒక శిక్షగా వేసి మీరు అభివృద్ధిలోకి రావాలని మేము దండిస్తాము, మేము దండించుకుంటాం. అదేనమ్మా దీని ప్రభావం. ఇంతకైనా మీరు దీని గురించి ఆలోచించి మేము కొట్టేది మేము కామన్గా కాదు, మంచి కోసమే కొడతామని మీరు ఆలోచిస్తే మా తల్లిదండ్రులు కానీ గురువులు కానీ మీకోసం మిమ్మల్ని పిలిచిన గెస్ట్ ఒక ఆయన వెయిట్ చేస్తున్నారు. ఒకసారి సిగ్నేచర్ ఉంటుంది కలుద్దాం. ఓకే అమ్మ, తప్పకుండా.